హాయ్ వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న చందమామ కథ చంద్రహారం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఒక రాత్రి వేళ తలుపు గట్టిగా చప్పుడవడంతో చంద్రం ఉలిక్కిపడి నిద్రలేచాడు. బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వీస్తున్నది. చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి, త్వరగా తలుపు మూసేయండి, వాళ్ళిటే వస్తున్నారు అన్నది. ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి ఉన్నది. ఆమె మెడి నిండా నగలున్నవి. చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుకుతూ ఉండటం అతడు కంటపడింది. ఎవరు మీరు? వాళ్ళు మీ వంట ఎందుకు పడ్డట్టు అని అడిగాడు చంద్రం. ఆసరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకొని, వాళ్ళు నా నగల కోసం వెంటపడ్డారు. బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుగ బండిలో ఇంటికి బయలుదేరాను. దారిలో ఇద్దరు బండిని అటకాయించారు. బండివాడు కూడా తోడు దొంగే. అదృష్టం కొద్దీ వాళ్ళని తప్పించుకుని రాగలిగాను అన్నది. ఇంతలో పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. చంద్రమామతో, ఈ వర్షంలో వెళ్ళడం అంత మంచిది కాదు, తెల్లవారే వెళ్దు గాని అని మధ్య గదిలో మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి వచ్చాడు. చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చంద్రానికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కొంచెం నిద్రపట్టి మెలకు వచ్చేసరికి బారుడి పొద్దెక్కింది. అతడు గది నుంచి బయటికి వచ్చాడు. ఎదురుగా వీధి తలుపు బార్లా తెరుచున్నది. చంద్రానికి గుండె జల్లుమన్నది. అతడు తలుపు మూసి లోపల గదిలోకి వెళ్ళి చూశాడు. రాత్రి వచ్చిన ఆవిడ లేదు, కానీ మంచ పక్కన బల్ల మీద ఆమె తాలూకు చంద్రహారం ఉన్నది. అతడు నిర్ఘాంతపోయాడు. ఎంత లేదన్నా 4,000 ఖరీదు చేసే చంద్రహారం అది. ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకొచ్చింది. ఆమెకు చంద్రహారం కావాలి, అయితే అతడికి అది చేయించే అంత స్తోమత లేదు. ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చేయించాలని పట్టుపట్టింది ఆమె. చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు. అంతకు ముందు రోజే అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి, నా మాట మీద మీకు ఏమాత్రం లక్ష్యం లేదు, చంద్రహారం చేయించేదాకా మళ్ళీ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. రాత్రి దొంగల బారి నుంచి తప్పించుకుని వచ్చిన ఆవిడ చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. హఠాత్తుగా వీధిలోంచి భార్య గొంతు వినిపించి అతడు అతికేసి తల తిప్పాడు. ఏ కారణం వల్లనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించిందనుకుంటుంది. నిజం చెప్పినా నమ్మదు. హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆవిడకి తిరిగి ఇచ్చేయాలి. చంద్రం ఇలా అనుకుని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా అడుగుకుపోయేలా బస్తాను బాగా కుదిపాడు. ఆ బొగ్గుల బస్తా మాసం గడిచే వరకు ఖాళీ అవ్వదు. ఈ లోపల అది భార్య కంటపడే అవకాశమే ఉండదు. చంద్రం వెళ్ళి తలుపు తెరవగానే భార్య భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ, బారెడు పొద్దెక్కినా ఏమిటా నిద్ర, సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా, అందుకే వచ్చాను అన్నది. పుట్టింట వదినతో పోట్లాడి వచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలచలేదు. చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు. వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలొకటి బొగ్గుల బస్తాలోకి పోవడం చూసింది. వెంటనే ఆమె బస్తా బోర్లా కుమ్మరించి తేలును కర్రతో కొట్టి చంపేసింది. బొగ్గులను తిరిగి బస్తాలో ఎత్తుతూ ఉండగా ఆమె కళ్ళు జిగేలమన్నాయి. బొగ్గుల మధ్య తలతల మెరుస్తున్న చంద్రహారం. ఆమె హారాన్ని పమిట కొంగుతో తుడిచి మెడలో వేసుకుని గొప్పగా మురిసిపోయింది. బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది. ఈ సంగతి భర్తకు చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించడు. దాన్ని సంక్రాంతి వరకు భర్త కంటపడకుండా దాచాలి. ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు. అంతకాలం పాటు హారాన్ని భర్త కంటపడకుండా దాయడం ఎలానా అని కొంచెంసేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది. తర్వాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజు తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరి వాడికొకడికిచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమన్నది. అతను ఆ సాయంత్రానికల్లా ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సమయానికి భాగ్యం తల్లి ఇంటలేదు. వాడు డబ్బాను భాగ్యం వదినకిచ్చాడు. ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపడుచు వాటిని తిప్పి ఎందుకు పంపిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది. తళుక్కుమంటూ చంద్రహారం మెరిసింది. ఈ పిల్ల దేవాంతకురాలే, అత్తగారింటి నుంచి అన్నీ అమ్మగారింటికి చేరవేస్తున్నది, తగిన శాస్తి చేయాలి అనుకుంటూ వదిన హారం తీసుకుని సున్ని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది. తర్వాత భర్త నరహరి ఇంటికి రాగానే చంద్రహారం అతడికిచ్చి,
పనికిమాలిన ప్రశ్నలు అడక్క పట్నం వెళ్ళి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అన్నది. నరహరికి భార్య మాటంటే సుగ్రీవ వాక్కు. అతడు తెల్లవారుతూనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్ళి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇమ్మన్నాడు. దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు. నరహరిని వాటిని చూస్తున్నంతలో రక్షక భటులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నారు. దుకాణం అతనే తన మనుషుల ద్వారా వాళ్లకు కబురు చేశాడు. దొంగలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా? ముందు కచేరీకి, తర్వాత ఖైదులోకి పద అన్నారు రక్షక భటులు నరహరి రెక్క పట్టుకొని. నరహరి గుడ్లు తేలవేసి, ఇది నేను దొంగలించింది కాదు, నా భార్య ఇచ్చింది అన్నాడు. రక్షక భటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్లారు. నరహరి భార్య వాళ్ళని చూస్తూనే కెవ్వుమని, ఆహారాన్ని పట్నం నుంచి మా ఆడబొడ్చి పంపింది అన్నది. రక్షక భటులు ఆవిడ్ని కూడా వెంట పెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్లారు. ఆమె ఒడికిపోతూ అది నాకు బొగ్గుల బస్తాలో దొరికింది అని చెప్పింది. రక్షక భటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరికి బయలుదేరుతూ ఉండగా చంద్రం వాళ్లకు జరిగిందంతా చెప్పి, ఇది దొంగ సొమ్ము కాదు, ఆ సంపన్నురాలే మా ఇంట మర్చిపోయింది అన్నాడు. ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షక భటులు ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు గుర్రబండి ఆగింది. అందులో నుంచి చంద్రహారం యజమానురాలు దిగి వాళ్ల దగ్గరకు వచ్చి, రక్షక భటులతో చంద్రహారం ఎవరూ దొంగలించలేదు, వీళ్ల ఇంట్లో మర్చిపోయాను, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నది. వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రమామను అసలు ఆ హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్లారు అని అడిగాడు. ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్కన బల్ల మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను. నా భర్త కోటీశ్వరుడు, ఇలాంటి హారాలు మాకొక లెక్కలోవి కాదు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తల తిప్పి, కొనశక్తి లేని భర్త నగలు తెమ్మని వేధించటం ఏ ఇల్లాలైనా చేయదగిన పనేనా? భర్త మంచితనం, ఆదరణ అన్నిటికంటే ముఖ్యం. ఇక రక్షక భటులు భయం లేదు, నేను బహుమతిగా ఇస్తున్నాను, ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది. భాగ్యం సిగ్గుతో తలదించుకుని, మీరు 1-2 చక్కని నీతి వాక్యాలతో నా కళ్ళు తెరిపించారు. ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధ పెట్టాను. నన్నెంతో ప్రేమ ఆదరణతో చూసుకునే నా భర్తే నాకు వెళ్ళలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. కథ కంచికి మనం ఇంటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.